శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 26. మేము ఉదయముననే శ్రీపాద శ్రీవల్లభ దర్శనార్థం కురుంగడ్డకు చేరుకుంటుమి. శ్రీ ధర్మగుప్తుల వారికి శ్రీపాదుల వారి వద్ద నుండి కలియుగం యొక్క ప్రాదుర్భావ విశేషములు తెలుసుకొనవలెననేడి తీవ్ర ఇచ్చ కలదు. ఈ రోజున శ్రీపాదుల వారు అత్యంత ప్రసన్న వదనారవిందులై కారుణ్యామృతమును వెదజల్లేడి అమృత దృక్కులతో తమ దివ్య పాదపద్మములను స్పృశించు మహద్భాగ్యమును మాకు ప్రసాదించిరి. శ్రీ ధర్మగుప్తుల వారు కలియుగ ప్రాదుర్భావ విశేషములను గురించి తెలిపి మమ్ములను కృతార్థులు చేయవలసిందని శ్రీపాదుల వారిని ప్రార్థించిరి. అందుకు శ్రీచరణుల వారు, నాయనలారా, కాలము పరమాత్ముని యొక్క విరాట్ స్వరూపము. సూర్యుణ్ణి కాలాత్మకుడని కూడా పిలిచెదరు. సూర్యుడు ధనిష్ట నుండి ప్రారంభించి శ్రవణ నక్షత్రం చుట్టూ ఒకసారి పరిభ్రమించి తిరిగి ధనిష్టాదిని చేరుటకు పట్టుకాలమని బ్రహ్మకల్పమంటారు. బ్రహ్మకల్పములో ఒక భాగము స్పృష్టికల్పము కాగా మిగతా సగభాగము ప్రళయకల్పంగా లెక్కింతురు. సాధారణ మానవుల అనుభవంగా పగలు రాత్రి అనునవి ఏర్పడుచున్నవి. పితృదేవతలకు సంబంధించి కాలములో సగభాగం శుక్లపక్షం కాగా మిగతా సగభాగం కృష్ణపక్షమగుచున్నది. సంవత్సర పురుషునకు 6 మాసములు ఉత్తరాయణం కాగా 6 మాసములు దక్షిణాయనం అగుచున్నది. కాలచక్రమునంతను యోగి తన శరీరంలో దర్శించెను. ఈ రహస్య విద్యను తారక రాజయోగ విద్య అని అంటారు. ఇది తెలియని వారికి కాలజ్ఞానం తెలియరాదు. తారక రాజయోగం నందు శరీరంను బ్రహ్మాండంగా భావించెదరు. సమస్త లోకములోను ఎందే ఉన్నవి. మన శిరస్సునందు ఆలోచనా స్థానమును బ్రహ్మలోకమని అంటారు. నాభియందు విష్ణులోకముంది. మన హృదయం నందు రుద్రలోకమున్నది. పితృదేవతలు మన వీర్యకణంలో జన్యుదేవతలే ఉందురు. ఈ జన్యుదేవతలు మానవజాతి గత తరమంలో చేసిన కర్మలను రాబోవు తరముల వారికి కర్మఫలంగా అనుభవింపచేసెదరు. అలా అయినా గత కర్మలకు ఫలితములను క్రమ పద్ధతిలో అందించుటకు కాలం అత్యంత ఆవశ్యకము. కలియుగాంత లక్షణములు. పితృదేవతలనగా చనిపోయిన పెద్దలు కాదు, గతించిన వారి పేరిట మనము పెట్టు శ్రాద్ధ ఫలములను స్వీకరించి చనిపోయిన వారికి ఉత్తమ గతులను కలిగించువారు జన్యుదేవతలు. వీరికి జన్మ అనున్నదే లేదు. యోగి తన శరీరంలోని 6 యోగ చక్రములను బయట సంవత్సరంలోని 6 ఋతువులుగా దర్శించును. సంవత్సరంలో 12 పూర్ణిమలు 12 అమావాస్యలు కలవు కదా. ఈ 24 పర్వములే గాయత్రి యొక్క చతుర్వింశాతి ఛందస్సుగా తెలుసుకొనవలెను. కాలస్వరూపుడైన నారాయణుని కొంతమంది సంవత్సర పురుషునిగా ఉపాసించెదరు. ఈ విద్యను ద్వాదశాక్షరీ విద్య అని అంటారు. ప్రతి మాసమునకు ఒక్కొక్క అక్షరం చొప్పున 12 మాసములకు 12 అక్షరములు కల మంత్రమగును. నదీ నదములు పొంగి అపార నష్టమును కలిగించుట, భూమి నిరంతరం ప్రళయ సదృశ భూకంపములతో గడగడలాడిపోవుట, సూర్యచంద్రాదులు గతులను తప్పుట, పట్టపగలే కారు చీకటి కమ్మి సూర్యుడు కనపడకుండా పోవుట, ఆకాశం నందు భయంకరమైన తోకచుక్కలు కనిపించుట మొదలైనవి కలియుగాంత లక్షణములని గ్రహించండి. ద్వాపరయుగం చివరి భాగంలో పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపంలో కలియుగమునకు అధిపతి అయిన కలిపురుషుడు ఘోరమైన తపస్సు చేసినాడు. ఈ విషయములన్నీయు వేదవ్యాస మహర్షి తమ భవిష్య పురాణంలో తెలియచేసి ఉన్నారు. మ్లేచ్ఛ జాతి ఆవిర్భావము. ఎక్కడ చూసినా వేదమంత్రములు, యజ్ఞములు, తపస్సులు ప్రవర్తిల్లుచుండిన కారణమున ఈ కలిపురుషుడు మహాదుఃఖంతో, ప్రభు, ఎక్కడ చూసినను ధర్మం అగ్నిహోత్రం వలె ప్రజ్వరిల్లుతున్నది. ఇంకా నా కలి ప్రభావంను ఎలా విస్తరించగలను? మీరిచ్చిన వాగ్దానంను అనుసరించి నేను నా యుగధర్మములను వ్యాప్తి చేయవలసి ఉంది. నాకది అసాధ్యంగా ఉన్నది అని భగవంతుణ్ణి ప్రార్థించినాడు. అంతటా జగత్ప్రభువు కలికి పశ్చిమ సముద్రం నందలి ఒక ద్వీపంను చూపించెను. అందు మ్లేచ్ఛ జాతికి మూల పురుషుడైన అధముడు అను వానిని, హవ్యవతి అను స్త్రీని చూపించెను. ఆ స్త్రీ పురుషులకు విహారార్థం ఒక చక్కని ఉద్యానవనంను సృష్టించెను. వాస్తవానికి వారిద్దరూనూ తోబుట్టువులు. కలి సర్పరూపుడై అచట ప్రవేశించి అక్రమమైన కామాన్ని వారి మధ్య ప్రేరేపించి అక్రమమైన అధర్మమైన సంతానాన్ని కనమని ప్రోద్బలం చేసెను. వారు పతితులు కాగానే వారి అందరి దివ్యశక్తులు అంతర్ధానమైనవి. ఈ జంట నుండి కలిధర్మానికి మూలమైన మ్లేచ్ఛ జాతి ఆవిర్భవించినది. ద్వాపర యుగంలో
చివరి భాగమున అనగా 2800 సంవత్సరములకు ద్వాపరయుగం అంతమవుతుందనగా మ్లేచ్ఛ దేశంలో వారి సంతతి అభివృద్ధి ఆరంభించిందని భవిష్యత్ పురాణంలోని ప్రతిసర్గ పర్వంలో తెలియచేయబడింది. నీలాచలం వద్ద సృష్టించబడిన ఆదముడు హవ్యవతి పాప ఫలితమైన ఫలాన్ని అనుభవించి ఆర్యధర్మంను దూషించేవారుగాను నానా భక్షకులుగాను అనాచారవంతులుగాను ఉండేడి సంతానాన్ని వృద్ధి చేశారు. నేను కల్కి అవతారంను ధరించి కోటాను కోట్ల మంది అధర్మవర్తనులను నాశనం చేసి తిరిగి సత్యయుగంను స్థాపించవలసి ఉన్నది. ఇది సుదూర భవిష్యత్తులోని నా కార్యక్రమం అని మాకు సెలవిచ్చారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.